ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రారంభం కావడంతో ఇటు హోరాహోరీగా ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ ఫలితాలు వెల్లడవుతున్నాయి. మరి ఈ క్రమంలోనే ఇటు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 మున్సిపాలిటీలతో పాటు ఒక కార్పొరేషన్లో ఫలితాలను ఇటు ఎంతో ఉత్కంఠక పరిస్థితులు గురి చేస్తున్నాయని చెప్పవచ్చు. మరి ఈ క్రమంలో ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 49 వార్డులకు గాను ఇప్పటి వరకు ఫలితాలు ఇంకా లెక్కింపు కొనసాగుతుంది. మరి దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు కాంగ్రెస్ బీజేపీ నువ్వా నేనా అన్నట్టు సాగినటువంటి పోరులో ఇటు బీజేపీ 23 స్థానాలను సాధించుకొని ఇటు మ్యాజిక్ ఫిగర్ దాటి ఇటు చైర్మన్ పీఠం కైవసం చేసుకునే దిశగా దూసుకుపోతుందని చెప్పొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 10 స్థానాలు సాధించుకుంది. ఇటు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు కాంగ్రెస్ బీజేపీ నువ్వా నేనా అన్నట్టు కొనసాగుతున్నటువంటి ఈ పోరులో ఇప్పటికీ ఇటు కాంగ్రెస్ కొంత ఆధిక్యంలో ఉండగా ఇటు బీజేపీ కూడా రెండవ స్థానంలో నిలిచిందని చెప్పి ఇటు భైంసాలో ఎంఐఎం క్లీన్ స్విప్ చేసుకుంటుందని చెప్పేసి ఊహించినటువంటి ఆశావాహులు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో దీనికి సంబంధించి ఫలితాలు భిన్నంగా వెలువడ్డాయి. ఇటు భైంసా మున్సిపాలిటీ పరిధిలో చూసుకుంటే 18 సీట్లలో 18 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసి హోరాహోరీ తలపడగా ఇటు దీనిలో స్వతంత్రులు అనూహ్యంగా ముందుకు వచ్చి స్వతంత్రులు 6 స్థానాలను ఇప్పటికే కైవసం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇటు ఎంఐఎం 8 స్థానాలకు సంబంధించి ఇటు ఇప్పటికే సీట్లు గెలుచుకుంది. మరి దీనికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ వెనుకబడ్డగా చెప్పవచ్చు. మరి దీని క్రమంలో ఇటు కాంగ్రెస్ కూడా చతికిల పడినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు ఖానాపూర్లో చూసుకుంటే ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఇటు బీజేపీ కూడా హోరాహోరీ పోరు కొనసాగుతుందని చెప్పవచ్చు. కాంగ్రెస్ ముందంజలో ఉండగా రెండవ స్థానంలో బీఆర్ఎస్ బీజేపీలో నిలిచాయి. మరి దీనికి సంబంధించి మరి కొద్దిసేపట్లో కూడా పూర్తి స్థాయిలో అధికారికంగా ఫలితాలు వెల్లడి కన్నా ఇటు అనూహ్యంగా చూసుకుంటే ఇటు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి అందరి చూపు మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి నూతనంగా ఏర్పడిన కార్పొరేషన్లో ఉన్నటువంటి 60 డివిజన్లలో ఇప్పటికే సుమారు 40 సంబంధించి 40 మ్యాజిక్ ఫిగర్ను దాటి 40 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుని ఇటు మేయర్ పీఠం క్లీన్ స్విప్ చేసే దిశగా ఇటు దూసుకుపోతుందని చెప్పవచ్చు. ఇప్పటికి 40 స్థానాలను సాధించుకుంది. మరి కాసేపట్లో కూడా మిగతా వాటిపైన కూడా ఇప్పుడు స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. రెండో రౌండ్ ఫలితాలు ఇప్పటికీ ఇంకా లెక్కింపు కూడా కొనసాగుతోంది. మరి దీనికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్లతో పాటు ఇటు పోలైన ఓట్లను లెక్కింపు చేసుకోగా 40 స్థానాలు ఇటు కాంగ్రెస్ సాధించి మేయర్ పీఠం కైవసం చేసుకుందని చెప్పవచ్చు. దాంతోపాటు ఇటు బీజేపీ ఒక్క స్థానానికే పరిమితమైంది. ఇటు బీఆర్ఎస్ 6 స్థానాలను సాధించుకుంది. ఇటు జనసేన ఒక స్థానం, జనసేన ఇంకా ఖాతా తెరవలేదు. ఇటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ జాగృతికి సంబంధించి ఒక స్థానం సాధించుకోగా మరో 5వ డివిజన్లో హోరాహోరీ ఇటు తలపడుతుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి లెక్కింపు కూడా కొనసాగుతుంది. మరి కాసేపట్లో కూడా స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇటు మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్విప్ చేసి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఎమ్మెల్యే వ్యూహాత్మకంగా వ్యవహరించి దీనికి సంబంధించినటువంటి అభ్యర్థులను గెలుపు గుర్రాలను పోటీలో నిలపడంతో ఇటు అనూహ్యంగా ఇటు 40 స్థానాలకు పరిమితం అవుతుందని చెప్పేసి ఊహించినట్టుగానే ఊహలకు అందని విధంగా మరి ఊహించిన స్థానాల కంటే ఎక్కువ స్థానాలు సాధించే దిశగా కూడా కాంగ్రెస్ దూసుకుపోతుందని చెప్పవచ్చు. మరి ఇటు చెన్నూరు మున్సిపాలిటీకి సంబంధించి మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వస్తున్నట్టు నియోజకవర్గంలో చెన్నూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా మెజారిటీ స్థానాలు సాధించింది. అలాగే చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇటు క్యాతనపల్లికి సంబంధించింది అనూహ్యంగా కాంగ్రెస్ ఎదురు దెబ్బ తాకిందని చెప్పవచ్చు. అయితే ఏదైతే మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపిఐ పార్టీ కాంగ్రెస్ ను వదిలి బీఆర్ఎస్ తో జత కట్టి బీఆర్ఎస్ తో కలిపి ఉమ్మడి పొత్తుగా పోటీ చేస్తుండటంతో ఇటు బాల్కసుమన్ వ్యూహాత్మకంగా వ్యవహరించి ఇటు కాంగ్రెస్ కు చెక్ పెట్టేందుకు దిశగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ గెలుపు గుర్రాలను పోటీలో నిలిపి ఇటు బీఆర్ఎస్ సిపిఐ పొత్తులో ఉన్నటువంటి పార్టీ ఇటు మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని క్యాతనపల్లి బీఆర్ఎస్ కైవసం చేసుకుందని చెప్పేసి క్లీన్ స్విప్ చేసిందని చెప్పవచ్చు. ఇటు లక్షడిపేటలో కూడా కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతుంది. ఇప్పటికే 9 స్థానాలు సాధించి పూర్తి స్థాయిలో కూడా ఇటు కాంగ్రెస్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటుంది. మరి దాంతోపాటు ఇటు కొమ్రభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కొమ్రభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ నువ్వా నేనా అన్న రీతిలో హోరాహోరీ ఇటు తలపడినటువంటి క్రమంలోనే ఇటు బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ ఇంకా ఆధిక్యం కొనసాగి ఇప్పటికే కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు సాధించుకుందని చెప్పవచ్చు. ఇటు కాగజ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో చూసుకుంటే కాగజ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 30 వార్డులకు గాను ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. ఇటు బీజేపీ ఎక్కువ స్థానాలు సాధించి బీజేపీ చైర్మన్ పీఠం కైవసం చేసుకుంటుందని చెప్పేసి ఇటు ఫలితాలు వెల్లడిస్తున్నాయి. మరి క్రమంలో బీఆర్ఎస్ 2వ స్థానంలో నిలిచింది. దీనికి ఇప్పటికే ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ అన్ని తానే ఉండి ఇటు చైర్మన్ పీఠం కైవసం చేసుకునే దిశగా ఇటు
ప్రణాళికబద్ధంగా దూసుకుపోతూ తన స్థానాన్ని నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి చైర్మన్ స్థానాన్ని బీజేపీ క్లీన్ స్విప్ చేసిందని చెప్పవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఫలితాల్లో కాంగ్రెస్ బీజేపీ నువ్వా అన్నట్లు తలపడినటువంటి కొన్ని స్థానాల్లో ఇటు బీజేపీ ఆదిలాబాద్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకు ఆదిలాబాద్ కాగజ్ నగర్ మున్సిపాలిటీకి సంబంధించి బీజేపీ కైవసం చేసుకోగా ఇటు మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ మెజారిటీ పీఠాలను కైవసం చేసుకుని ఇటు కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగిందని చెప్పొచ్చు. గత సర్పంచ్ స్థానాల ఎన్నికలకు సంబంధించి ఏ విధమైన ఫలితాలు వచ్చాయో అదే రీతిలో ఇటు కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు సాధించి కాంగ్రెస్ జెండా ఎగరవేసిందని చెప్పవచ్చు. మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మెజారిటీ స్థానాలతోటి ముందంజలో ఉందని చెప్పవచ్చు. రెండవ స్థానంలో ఇటు ఉన్నటువంటి బీజేపీ కొన్ని స్థానాలు 1-2 స్థానాలు సాధించుకొని ఇటు తాను కూడా తన ఓటు బ్యాంకును కూడా పెంచుకుందని చెప్పొచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో నరేష్, మెగా 9 టీవీ, ఆదిలాబాద్.